డాక్టర్ చంద్రబాబు ఆనందబాబు గారు కూడాను ఈ కార్యక్రమాన్ని చేసేందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయనకి ఎంతో పనులు వచ్చినది కూడాను మనం ఈ కార్యక్రమానికి హాజరు కావాలనే యొక్క భావంతో బాబు ఆయన వేరే కార్యక్రమాలు వెళ్ళాల్సి ముందు ఇక్కడికి వచ్చి అక్కడికి వెళదామని ఆలోచనతో ఆయన వచ్చారు. చాలా సంతోషం. ఎందుకంటే బ్రాహ్మణులందరూ కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదన్న ఒక ఆలోచన చాలా అభినందనీయం. అదేవిధంగా శ్రీ వాగ్దేవి స్మారక పురోహిత సంఘం తరఫున మేము నిత్యవసరులు పంపిణీ సేవా కార్యక్రమం చేయడమే కాకుండా ప్రతి నెలా కూడాను 11 మంది పేద బ్రాహ్మణ కుటుంబీకులకు కూడా సరుకులు ఇస్తూ వస్తున్నాం. ఇదే విధంగా ఏ బ్రాహ్మణ కన్నా పురోహితుడి కింద కనుక సమస్య కనుక వస్తే మా వంతుగా పెద్దల ద్వారా వాళ్ళ యొక్క సమస్యలు తీరుస్తూ మాకు చేతనైన వరకు వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మనం 5 సంవత్సరాలు నేను గతంలో ప్రెసిడెంట్ గా మొదలుగా ముందు వచ్చాను. మధ్యలో మనం ఇంకా చేయలేక గత సంవత్సరం వాళ్ళకి పిల్లలకి ఇద్దామని మన భావంతో ఒక 3 సంవత్సరాల పాటు వాళ్ళకి ఏర్పాటు చేశాను. సరే మళ్ళీ కావాలి అని చెప్పిన మళ్ళీ 6వ సారి ఏకగ్రీవంగా ప్రమాణ స్వీకారం మన 10 రోజుల క్రితమే చేశాను. ఎందుకంటే చాలా మంది ఒక అధ్యక్షుడు అంటే అదేదో పెద్ద పదవి అనుకుంటారు. అది పదవి కాదు, బాధ్యత, భారం. అర్ధరాత్రి భోజనం చేస్తాడు, నాకు ఈ సమస్య వస్తుందండి, ఇంకా ఇబ్బందిగా ఉంది రావాలి అంటాడు. ఆ టైంలో మనం హాజరు కావాలి. వాళ్ళు కేవలం మన సమస్య తీరుస్తామని కాదు, అవతల వారికి ఒక ధైర్యం. అర్ధరాత్రి 1 గంటకు భోజనం చేసినా సుబ్రహ్మణ్యం గారు వస్తాడు, మనకు అండగా ఉంటాడని చెప్పిన ఒక ధైర్యంతోనే మళ్ళీ నేను కావాలని చెప్పి ఆరోసారి ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ కాదు. అంతేకాని నేనే గొప్పనాథులు లక్ష్మణాథులు చాలా మంది ఉన్నారు, హేమాహిమీలు యోధాహిమీలు చాలా మంది ఉన్నారు. కానీ నన్నే కావాలి కోరుకోవడానికి కారణం అది. కాబట్టి నా వంతుగా మనం 10 రోజుల క్రితం మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసి ఆరోసారి నేను నా వంతుగా నరసరావుపేట పట్టణ పురోహితులకు కానీ పరిసర గ్రామ పురోహితులకు కానీ ఎవరికి ఏదైనా సమస్య వచ్చినా మీకు ఏమైనా ఇబ్బంది కలిగినా గతంలో లాగానే గతంలో కూడా అదేవిధంగా కనుక కుటుంబం జరగట్లేదన్నా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామన్నా నాకు ఫోన్ చేసేవాళ్ళు. మన గ్రూప్ ద్వారా కుటుంబానికి ఒక 50,000 30,000 మన చేపలంత వరకు వాళ్ళు సహాయించడమే కాకుండా మళ్ళీ వాళ్ళ కుటుంబాన్ని మనం అండగా ఉంటూ వస్తున్నాం. అందరూ కూడా నాకు తగ్గట్టుగానే కార్యవర్గ సభ్యులందరూ కూడాను ఒక కుటుంబం లాగా నన్ను ఎవరు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అని మీరు తెలవడున్నాను. మా పురోహితులు ఎవరైనా సరే ఎక్కువ శాతం నన్ను పిలిచేది అన్నయ్య, మావయ్య, బావ అని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులుగా చూసుకుంటూ వస్తున్నాను. నన్ను ప్రత్యేకంగా నన్ను కూడా ఇప్పుడు విధంగా వాళ్ళు ఇవాళ ఈ కార్యక్రమం తలపెట్టారు. 10 రోజుల క్రితం ప్రమాణ స్వీకారం చేశారే, ఇంత కార్యక్రమం తలపెట్టాలి ఎట్లా అని చెప్పి గ్రూపులో పెట్టారు. అయ్యా ఈ కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాం, మరి ఈ సంవత్సరం ఆపకుండా చేద్దామనగానే ఆశ్చర్యంగా ఏంటంటే ఇన్ని సంవత్సరాల్లో కంటే కూడా ఈ సంవత్సరం అద్భుతంగా 3 గంటలకు గ్రూపులో కూర్చొని చెప్పా నేను కార్యక్రమం చేద్దామనుకుంటున్నాం. నేను ఒక 50 కేజీలు మామూలుగా కందిపప్పు ఊరుకుని ఏర్పాటు చేస్తానని చెప్పి ఊరికి గ్రూప్ అన్నా. అలాగే 1 గంటలో మామయ్య మేము ఒక బస్తా మినప్పప్పు పంపిస్తామని చెప్పి ఒకళ్ళు, ఒక బస్తా కందిపప్పు పంపిస్తామని ఒకళ్ళు, ఒక బస్తా పత్రాలు పంపిస్తామని ఒకళ్ళు. ఈ విధంగా వాళ్ళు గంట తర్వాత మామూలుగా ఇంకోటి ఏమైనా చూశారనుకో వాళ్ళు ఏమి వేయాలన్న ఆలోచన కూడా లేకుండా పరిస్థితి చూసుకుని ఆ విధంగా ఈ యొక్క సంఘాన్ని అభివృద్ధి చేయడానికి తోడ్పడ్డ మా యొక్క బంధువులు, మా యొక్క పురోహితులు అందరూ కూడా పేరు పేరుగా కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు. వాళ్ళు ఈ కార్యక్రమం తలపెట్టాలని ఇది నా గొప్పతనం కాదు, వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోనే నేను ఈ కార్యక్రమం చేశాను. అదేవిధంగా కొంతమంది పల్లెటూరులో ఉన్న మా పురోహితులు, మా కౌశల్ కొండయ్య శాస్త్రి గారి, ఆ విధంగా చాగర్లో ఉన్న మా భోగిరా రాజవీయ శాస్త్రి గారు, ఆయన మాకు చాలా అండగా ఉండేవాడు ఈ సంఘానికి. వాళ్ళ అబ్బాయి పని కానీ చెరుకులూరుపేటలో ఉన్నాడు బ్రహ్మహింసుల స్థాయిని, ఆ విధంగా నరసరావుపేటలో పార్వతి స్థాయిని, ఈ విధంగా మురళి గారిని ఒకళ్ళని కాదు అందరూ సమిష్టిగా ఈ సంఘాన్ని అభివృద్ధి చేయాలనే ఒక పదంతో మనం నెల రోజులు కష్టపడాల్సిన కార్యక్రమాన్ని గంటలో అసలు సమకూర్చారు. అది మీరు ఖచ్చితం ఏంటంటే రేపటి కార్యక్రమం అంటే మేము ఏర్పాటు రెడీగా ఉన్నామని యొక్క నాకు ఉత్సాహాన్ని ఇచ్చారు. అటువంటి వాళ్ళందరూ కూడా పేరు పేరులా కూడా అభినందనలు తెలియపరుచుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత కార్యక్రమాలు చేయడానికి ఈ పేద బ్రాహ్మణ కుటుంబీకులకి ఈ కార్యక్రమం ఆపకూడదు, బ్రాహ్మణ కుటుంబీకులు వాళ్ళకి ఎక్కడ ఉన్న మనకి చేతనంతో ఒక ముద్ద పెట్టాలి అనే ఒక భావంతోనే ఈ యొక్క కార్యక్రమం సంకల్పించుకున్నాను నేను. అదేవిధంగా ప్రతి నెలా కూడా 11 మందికి ఇస్తూ వస్తున్నాం.
మహానుభావులు గతలు మా యొక్క కలపూరు సత్యనారాయణ శాస్త్రి గారు మాకు అన్నాదల్లా మాకు ఒక సంఘానికి ఒక అండగా ఉంటూ మా వెన్నెల్లో ఉండి సంఘాన్ని నడిపించిన వ్యక్తి ఆయన. ఈ విధంగా చాలా మంది కూడా నాకు సహాయ సహకారం అందించారు. గతంలో నేను 5 సంవత్సరాలు ఈ విధంగా కనుక మీ అందరికీ సహాయ సహకారాలు అందించాను. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మీ అందరూ కూడాను నాకు చేపలకు అండగా ఉంటూ మీకు ఇదే విధంగా పేద బ్రాహ్మణ కుటుంబీకు నిత్యవసతులు పంపిణీ సేవా కార్యక్రమం చేస్తూ ఏ కార్యక్రమాలు కూడా ఆపకుండా అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం చేయడానికి నా ముందుగా కృషి చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియపరుస్తున్నాను. ధన్యవాదాలు.